ఇప్పుడు బ్రూస్లీ సినిమా ఇప్పటి వరకు యాక్టింగ్ ఇవన్నీ జరిగాయి. మరి బ్రూస్లీలో ఒక సాంగ్లో యాక్టింగ్ మిమ్మల్ని యాక్చువల్గా మీరు అన్నట్టు అయితే కామెడీ ట్రాక్ లేదో ఒక సీన్కి ఒక యాక్టర్గా ఏదో ఒక విధంగా తీసుకురావాలి. సాంగ్లో ఒక సాంగ్లో మిమ్మల్ని పెట్టాలి అని అనుకోవడం ఆ థాట్ ఎవరిది? అది అలా ఉన్నప్పుడు మీరు ఏమైనా అన్నారా ఏంటి? అసలు ఆ సాంగ్కి మీకు ఏంటి? అలా యాక్చువల్గా జరిగింది ఏంటంటేనండి, బ్రూస్లీ అనే సినిమాలో నేను ఫ్రెండ్ క్యారెక్టర్. అందులో సప్తగిరి గారు ఉన్నారు, సత్య గారు ఉన్నారు, నా ఫ్రెండ్, నేనున్నాను, ఇంకో అతను ఉన్నాడు, నలుగురు ఫ్రెండ్స్. శ్రీనివైట్ల గారే అనుకున్నారో లేకపోతే శ్రీనివైట్ల గారికి ఎవరైనా చెప్పారో తెలియదు, అతను గే క్యారెక్టర్ ఇది చెప్పానుగా, గే క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నాడు సార్, ఎక్కువ చేస్తున్నానంట. నేను ఏంటి మీరు చూడండి, 29 సినిమాలు ఎదుర్కొంటేనే నేను గే క్యారెక్టర్ చాలా ఎక్కువ చేస్తున్నానంట. అలా అనుకుని ఎక్కువ చేస్తున్నాడు సార్, అతను ఈ సినిమాలో పెడితే ఆ ఫీలింగ్ ఏదైనా వస్తుందేమో అని చెప్పి ఎవరో అంటే, మరి అది అసలు ఎలా అక్కడ ఏం జరిగిందో మనకు పూర్తిగా డీటెయిల్ తెలియదు. ఈ టాపిక్ అయితే నిజం, అది ఏ వేలో వెళ్ళిందో తెలియదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్టర్ గారికి వెళ్ళిందా లేదా డైరెక్టర్ గారు అనుకుని ఎవరైనా చెప్పారో అలా తెలియదు. కానీ అయితే అవునా అతను సెట్ అవ్వడు అంటారు, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా అనుకుని డైరెక్టర్ గారు ఏమనుకుంటారు, అలాగని వద్దులే అయితే ఎవరినైనా పెడదాని అలా నాకు సినిమా మిస్ అయింది. చాలా బాధపడ్డాను. ఇప్పుడు ఏంటిది, ఆర్టిస్ట్ నేను గే క్యారెక్టర్ వస్తే అద్భుతంగా చేశాను. నా ఫ్రెండ్ ఒకటి బాగా అన్నాడు, ఎవడరా నేను అంత బాగా యాక్ట్ చేయమంది అని. నాకు బాగా నవ్వు వచ్చింది. అది నాలో నేను నవ్వుకున్నా కొన్ని అలా జరిగాయి. చాలా సినిమాల్లో గే క్యారెక్టర్లు ఎక్కువ చేస్తున్నాడు సార్ అబ్బాయి అని. ఒక్కటి చేసా, తప్పకపోతే ఇంకో 2 చేశాను. అది ఆ ప్రొడక్షన్లో చెప్పాను కదా నితిన్ గారు. ఇప్పుడు ఆ సాంగ్లో అది పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఆ సినిమాలోంచి అలా తీసేశారు ఫ్రెండ్ క్యారెక్టర్, అయిపోయింది. ఎప్పుడో ఒకటే అనుకుంటాను, నేను బెడ్ నుంచి లాగానే 2 ఫోటోలు ఉంటాయి, చిరంజీవి గారు రజనీకాంత్ గారి ఫోటోలు. ఏదైనా చిన్న బాధ కలిగితే వాళ్ళ మొహాలు చూస్తే చిన్న ఎనర్జీ నాకు. మళ్ళీ వాళ్ళు ఎన్నో చూసి వచ్చి ఉంటారు ఇలాంటివి అని, ఆ చిన్న పాజిటివ్నెస్ అలా చూసుకుని అలా అయిపోతే కొన్ని నెలలు అయింది ఇంచుమించు. బ్రూస్లీ సినిమాకి సెలెక్ట్ అవ్వలేదు, షూటింగ్ జరుగుతుంది, ఫ్రెండ్స్ చేస్తున్నారు, అయిపోయింది. షూటింగ్ జరిగింది. ఒక 2-3 నెలల తర్వాత ఆడియో ఫంక్షన్ కూడా చూశాను టీవీలో, అయిపోయింది. ఆడియో ఫంక్షన్ చూసి టీవీ ఆఫ్ చేసి అలా పడుకుంటున్నాను. నెక్స్ట్ డే షూటింగ్ ఉంది, వేరే సినిమా ఏదో. పడుకుంటే ఫోన్ వచ్చింది, రింగ్ అయింది. లిఫ్ట్ చేస్తే, సార్ మిమ్మల్ని రామ్ చరణ్ గారు రమ్మంటున్నారండి అని అనుకుని ఫోన్ పెట్టేసి లోపల చిన్న టెన్షన్, ఎందుకు రమ్మన్నారు, ఇప్పుడేం సినిమా స్టార్ట్ అవుతుందో ఒకటి పాజిటివ్గా ఆలోచిస్తే, లేకపోతే ఈ సినిమా మనం వదులుకున్నాం, పొగరని ఎవడన్నా లేనిపోయినవని చెప్పాడేంట్రా అని చెప్పి ఇంకోటి. సరే అన్నీ వదిలేసుకుని ఫస్ట్ వెళ్దాం పదని చెప్పి టక్మని రెడీ వెళ్తే, జానీ మాస్టర్ ఉన్నారు అక్కడ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఆడియో అయిపోయింది, ఇంకేముంటుంది ఆ సినిమాలో, నెక్స్ట్ సినిమా ఇంకేంటి అనౌన్స్ కూడా కాలేదు. ఎందుకు పిలిచారు రామ్ చరణ్ సార్ అంటే అని నేను అనుకుంటుంటే, సత్యం గారని మేనేజర్ గారు ఉన్నారు, జానీ మాస్టర్ ఉన్నారు అక్కడ, లోపలికి వెళ్ళండి అంటే జానీ మాస్టర్ దగ్గరికి వెళ్తే, రవి కంగ్రాట్స్ అని చెప్పి, సార్ నేను ఒక సాంగ్లో అనుకుంటున్నాను, టైటిల్ సాంగ్ బ్రూస్లీ, రామ్ చరణ్ గారు పక్కన త్రో అవుట్ అనుకోను. లోపల మనసులో చిన్న ఎంజాయ్. నాకు అనవసరం కదా ఎందుకు పిలిచారు ఏంటి, నేను ఈ సినిమాలో ముందు యాక్ట్ చేయలేదు, నాకు అనవసరమైన విషయాలు అవి. నాకు అవకాశం వచ్చింది, నేను నిలబెట్టుకోవాలి, నన్ను నమ్మిచ్చారు. అక్కడ చాలామంది ఆర్టిస్టుల ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ పేర్లు నేను చెప్పలేను, ఫోటోలు ఉన్నాయి. రామ్ చరణ్ గారు సెలెక్ట్ చేశారంట, ఈ అబ్బాయి నాన్నగారి ఫ్యాను, చాలా బాగా యాక్ట్ చేస్తారు నాన్నగారు లాగా, నాకు చాలా ఇష్టం, ఈ కుర్రాన్ని పెట్టండి నా పక్కన అని చెప్పి. మనం ఇప్పటివరకు అతనికి ఏ అవకాశం పెద్ద ఇచ్చింది లేదు, అతను పెట్టండి అని. అలా జానీ మాస్టర్ కూడా బాగా చేస్తారండి. జానీ మాస్టర్ గారు నేను కొంచెం డ్యాన్స్గా బాగా వచ్చింది తెలుసు, చిన్న టైమింగ్ ఈజ్ అని పెట్టాను. అలా సెట్లోకి వెళ్ళాను, యాక్ట్ చేస్తాను. శ్రీనివైట్ల గారు అప్పుడు అయ్యప్ప మాలలో ఉన్నారు, నన్ను చూసి షాక్ అయ్యాను. ఏంటి తను సినిమాలో అనుకున్నాం, వర్కౌట్ అవ్వలేదు, మీరు ఏదో చెప్పారు కదా మరి డ్యాన్స్ రామ్ చరణ్ గారు సెలెక్ట్ చేశాను, ఫోన్లో మంచి పని చేశాను, ఫోన్లో హ్యాపీ. శ్రీనివైట్ల గారు కూడా మెచ్చుకున్నారు, సారీ మందులో పెట్టలేకపోయాను, పెద్ద డైలాగులు కూడా వెళ్ళాను. నిజంగా కూడా సినిమాలో ఈ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్కి ఏం ఇంపార్టెన్స్ లేదు, మాట్లాడే ఎందుకు ఉంటుంది, ఎవరో ఒకళ్ళిద్దరు అందరూ మాట్లాడరుగా, సాంగ్ చేశాను.